లేదా ఒక మర్డర్ జరిగినా లేదా ఒక దాడి జరిగినా కూడా పేషెంట్ కానీ పేషెంట్ తాలూకు మనుషులు ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చని కొత్తగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే పోలీసులే రావాలి, వాళ్ళతో మాట్లాడి కేసు పెట్టినాకే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి అలాంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం మీరందరూ చూడాల్సిన విషయం. అలా కాకుండా హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాడు అంటే కేవలం పన్ను కోసం మీ యనమల రామకృష్ణుడు ప్రజాధనాన్ని 3.5 లక్షలు వెచ్చించి ఎక్కడో పోయి పీకించుకున్నాడు. ఇక్కడ పీకే వాళ్ళు లేరా? ఆంధ్రాలో పన్నులు పీకే వాళ్ళు లేరా? సింగపూర్కి పోయి పీకించుకోవాలా? ఇదే చంద్రబాబు నాయుడు ఆయనేమో ఆంధ్రాలో ఉన్నట్టు కరకట్టులో కూర్చుంటాడు. ఆయన పిల్లల్ని, ఆయన కోడల్ని, ఆయన మనవడినేమో హయాత్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కడతాడు. కానీ ఈరోజు నీ మీద నమ్మకం లేకుండా, నీ కింద పనిచేస్తున్న హాస్పిటల్స్ పోలీసుల మీద నమ్మకం లేకుండా హైదరాబాద్కి ట్రీట్మెంట్కి వస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 3.5 ఇంచి గాయమైంది, 9 కుట్లు పడ్డాయి అంటే ఆ కత్తి ఎంత పదునుగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆ కత్తి కనుక పీక మీద పడితే పరిస్థితి ఎంత విషమంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అది వదిలేసి మీ పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని చిన్న గాయం డ్రామా ఆడుతున్నాడు సింపతి కోసం అని. సింపతి కోసం అయితే చంద్రబాబు నాయుడు చంపించాడు, నేను తెలుగుదేశం పార్టీ వాడిని అని చెప్పుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని ఎందుకు చెప్పుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండేవాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. కానీ ఈ విధంగా నాయకుల ప్రాణాలు తీరన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ చంద్రబాబు నాయుడు రక్తం తాగే నరరూప రాక్షసుడిలాగా ప్రవర్తించడం మనం నిన్న ప్రెస్ మీట్ చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఎలా ఉందని వాళ్ళ భార్య, తల్లి, పార్టీ వాళ్ళందరూ ఏడుస్తూ ఎయిర్పోర్ట్కి పరిగెత్తి హాస్పిటల్కి తీసుకొస్తే ఆయన ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో కాఫీ తాగాడు, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే మళ్ళీ హాస్పిటల్కి వచ్చి డ్రామా ఆడుతున్నాడు అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి రాకుండా ఇంటికి వెళ్ళినట్టు ప్రూవ్ చేయి, లేదంటే రాజీనామా చేస్తావా అని నేను అడుగుతున్నాను. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.